ట్రాఫిక్ చలానాలు వెంటనే చెల్లించాలి. సిఐ పి పైడిపు నాయుడు. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి సమీపంలో బుధవారం సిఐ పి పైడిపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణ వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. చలానాలు పెండింగ్ ఉన్నవారు వెంటనే చెల్లించాలని చెప్పారు. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి అని అన్నారు. ముఖ్యంగా ఈ టూ వీలర్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టడానికి ఎందుకు అసహిస్తారో అర్థం కాదు. కానీ మ్యాక్సిమం యాక్సిడెంట్లన్నీ కూడా టూ వీలర్స్ మీద అవుతున్నాయి. మ్యాక్సిమం చనిపోయిన వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల దయచేసి అందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయండి. ఒకవేళ హెల్మెట్ యూజ్ చేయకుండా ఫైన్ రాస్తే హెల్మెట్ ఖర్చు కంటే ఫైన్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. సుమారు 1035 రూపాయలు ఫైన్ కట్టవలసి వస్తుంది. ఏముందిలే డైరెక్ట్ డబ్బులు వసూలు చేయట్లేదు కదా, ఎప్పుడో పట్టుకున్నాను అంటే ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ లో ఈ మధ్య జరుగుతున్న మార్పులు కానీ ఇంకేదైనప్పుడు కూడా ఎవరైనా పాత ఫైన్లు కానీ బండి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మీ బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి బండి ఫైన్ కానీ మీరు రిలీజ్ చేసిన ఫైన్ కట్టినట్లయితే మీ బండి విడిచిపెడతారు. అదర్వైజ్ బండి డిటైన్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు ఒక 20 బండ్లు మనం సీజ్ చేసాం, అంటే డిటైన్ చేసాం, నాట్ సీజ్డ్, డిటైన్ చేసాం. మీరు ఆ ఫైన్ కడితేనే వాళ్ళకి విడిచిపెడతాం. శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత ఫైన్లు ఉంటే పాత ఫైన్ క్లియర్ చేసుకోండి. లేకపోతే ఏదో మనం అనుకోకుండా క్యాంప్ వెళ్తాం, క్యాంప్ వెళ్తుండగా బండి కానీ డిటైన్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఫైన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.